వీళ్ళని పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నల్లప్రెడ్డో లేకపోతే కనుక కాకాను ఇట్లాంటి వాళ్ళందరూ సిటీ విషయంలో అంత పట్టలేదు అక్కడ. ఇప్పుడు ఆ మొత్తం వ్యవహారంలో అందుకనే కోటమిరెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎలక్షన్ అయిపోయాక అనిల్ కుమార్ యాదవ్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. చెన్నైలో ఉంటూ నెల్లూరుకు వస్తూ పోతూ అట్లా తిరుగుతున్నాడు తప్పించి సీరియస్ లేదు. ఎందుకంటే అతనేమో అంతకుముందు ఇక్కడ ప్రచారం సందర్భంగా పదే పదే హామీలు ఇచ్చాడు, నేను ఇక్కడి నుంచి కదలను అనేసి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండి ఓట్ల పరంగా బీసీలు ఎక్కువగా ఉన్న నరసరావుపేట నియోజకవర్గం అని అతనికి సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా సీట్ ఇచ్చారు, ఎంపీ సీటు. ఇక ఎక్కడి నుంచి కదలనని పదే పదే చెప్పుకొచ్చాడు అప్పుడు ఆయన. అయితే ఆ తర్వాత అంటే నెల్లూరు నుంచి దూరం చేశాడు జగన్మోహన్ రెడ్డి, పక్కన పెట్టేశారు. ఇదే ఇక్కడ బలమైంది ఇచ్చాను అనుకున్నారు. ఈయనకేమో ఇప్పుడు రోజు మనం పుట్టినున్న ఏరియాకి కొత్త దానికి వెళ్ళి అనుభవించడానికి తెలుగుదేశం వాళ్ళకు ఉన్నంత కలేజే వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఎక్కడో ఉన్న పొట్టా సుధాకర్ యాదవ్ కొడుకు ఇక్కడ వచ్చి చలాయించగలుగుతున్నాడు, లేకపోతే ఎక్కడో ఉన్న సుజనా చౌదరి వచ్చి పెదవాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఆయన. అట్లాగే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసేసి ఇప్పుడు పెనమసాన్ వచ్చి ఇక్కడ చేయగలుగుతున్నారు. టీడీపీలో అయితే అది ప్రాబ్లం లేదు, వైసీపీలో అది ప్రాబ్లం. సంస్థాగత నిర్మాణంలో ప్రాబ్లం, నిర్వహణలో ఆలోచనల్లో ప్రాబ్లం ఉంటుంది. ఇదేం మాస్ పార్టీ, అదేమో క్లాస్ పార్టీ. కాబట్టి టీడీపీ వాళ్ళు ఎక్కడ పెట్టినా సరే బతికేస్తారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు తమ సొంత గుట్లో తప్పించి బయటికి వెళ్ళడానికి వల్ల కాదనడానికి సాక్ష్యమే 80 మందిని మారిస్తే అన్ని చోట్ల తుడిచిపెట్టుకుపోవడం అన్నట్టు. ఆ ఇంపాక్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సార్ ఒక రకంగా మొన్న కూడా బాబు గారు పదే పదే అన్నారు, మొన్న ఆ జెడ్పీటీసీ పులివెందుల కోల్పోయిన ఉప ఎన్నిక కూడా కడపను క్లీన్ స్వీప్ చేసేస్తాం, ఆ స్థానాలు కూడా రానివ్వం నెక్స్ట్ అది ఇదని. అలాంటి టైంలో ఇప్పుడు ఈ మేయర్ సీట్ తగ్గించుకోవడం, దీన్ని ఒక రకంగా పాజిటివ్ వేవ్ గా చూడొచ్చా వైసీపీకి? దీన్ని అంత పరిగణలో తీసుకోకూడదు.